అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్వి. సో ఈరోజు మల్లేష్ బర్త్డే. వాళ్ళు బర్త్డే బాయ్ హాయ్ చెప్పు. హాయ్ గైస్. హాయ్ గైస్. బర్త్డే బాయ్ నేను వీడియో తీస్తాను. రెడీయా? బర్త్డే బాయ్ వీడియో తీస్తాను. ఆల్రెడీ స్టార్ట్ చేసినాను అప్పుడే చెప్పేసిన కూడా. ఓకే ఏం చేసిన నోట్లో పెట్టుకున్నాను. ఇది డిజైనా ఇది నైస్. యాక్చువల్గా నేను చేంజ్ చేద్దాం అనుకున్నావు కదా, అది పెడదాం. అది ఇప్పుడు వద్దు, అది ఇప్పుడు వద్దు. అయితే నీకే తెలుసు ఇంకెవరికి తెలియదు ఆ పేరు అన్నావు కదా, అందుకే ఇంకేం రాపియదు. అసలు ఇదే రాపించాను. ఈయన తేజస్వి కొడుకు, చాలా నాటీ బాయ్. ఓకే థ్యాంక్ యూ. చెప్పాలి థ్యాంక్ యూ అంటే నేను వాయిస్ వినిపిస్తుందా లేదా అని. నువ్వు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఇస్తావు కదా, అది వాయిస్ ఓవర్ ఇస్తావు. బర్త్డే బాయ్ కేక్ పట్టుకొని రెడీ ఉన్నారు కానీ కేక్ గోపించడానికి ఓవర్ వస్తలేదు. మా మమ్మీ చిన్నోడేమో ఊపుతుంది. డాడీ కేమ్ నౌ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మల్లేష్, హ్యాపీ బర్త్డే టు యూ. ఫోటో లేదు, ఓన్లీ వీడియో. నువ్వు కింద కూర్చో. ఓకే మళ్ళీ మా చిన్నట్టు లేదా కేక్? వద్దు ఏదో ఒకటి అన్న. ఓకే నైస్. హ్యాపీ బర్త్డే. అరే కవర్ చేయించాను. పాపం ఎవరో ఇది చాలా కట్ చేయను, లాగ్ చేస్తున్నాను. హలో వెల్కమ్ బ్యాక్. సో మల్లేష్ బర్త్డే సెలబ్రేషన్స్ చిన్నగా అయిపోయిందనమాట, కంప్లీట్ చేసుకున్నాం చిన్నగా. సో వీడిని ఈరోజు ఎందుకు ఇట్లా కూర్చోబెట్టినా అంటే, నాకు ఈ క్వశ్చన్ అడగడానికి వీడు ఎప్పుడు దొరకడు. సో ఈరోజు నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరకాల్సింది. ఓకేనా? నిజం చెప్పాలి, అబద్ధాలు మాటలు మాట్లాడద్దు. ఓకేనా? ఈ ఛానల్ ఐ మీన్ లైక్ ఈ వీడియో నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పినాం అనుకో. సో మీ అందరు తెలుసు ఇతను నా ఫ్రెండ్ మల్లేష్. సో ఇంటర్ ఫ్రెండ్ అనమాట. 10 years మన ఫ్రెండ్షిప్. 11 years. సో ఇది 11th year అనమాట. సో ఈ 11 yearsలో నాతో ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయకూడదు. దొరికింది చెప్పు, నా గురించి ఏమనుకుంటున్నావు, ఏంది, లైక్ ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్పు. అదే చెప్పు, నా సబ్స్క్రైబర్స్కి కూడా తెలియాలి కదా నా గురించి. అయితే ఏం లేదా? ఉంది కదా, ఏముందో చెప్పు మరి.
ఏం చెప్తారా ఏది ఇంత ఆలోచిస్తుండే నేను నా గురించి చెప్పమంటే అంటే సడన్గా ఏమో ఏమో గుర్తుకొస్తుంది అనమాట. సడన్ గా అడిగితేనే ఇవన్నీ గుర్తు రావాలి ఇట్లా అంటే గుర్తుండదు ఇంకో ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లా టంగ మీద ఉండాలి ఫ్రెండ్ గురించి అడిగితే. టంగ్ మీద అదేమన్నా ఎవరైనా సడన్గా అడుగుతారేమో అని చెప్పేసి ముందే కొంతమంది ప్రిపేర్ lines రాసుకొని అందుకే నీకు ప్రిపేర్ అవుతామని నేను చెప్పలేదు. ప్రిపేర్ అవ్వకుండా సడన్ అడిగితే టంగ్ మీద ఉండాలి నా గురించి అడిగితే అని, అందుకే ఇప్పుడు ఏంది కథ అని అడుగుతుంది. ఏం లేదా గుర్తు చేసుకునేవాళ్ళు. ఎంత టైం అంటే ఏం చెప్పాలి చెప్పు. ఏం చెప్పాలి నన్ను చెప్తావేంటి? అంటే నాకు ఏమంటారు 2014 వరకు నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ 2014 వరకు అయితే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ బోయినపల్లి వాళ్ళు. అర్థమైందా? ఎవరు మా అంటే బయట వాళ్ళు ఎవరు లేరు అనమాట. ఎప్పుడైతే నేను బయటకు వచ్చినాను అంటే నాకు సికింద్రాబాద్ అవన్నీ అన్నా కొంచెం భయం కాదు, అదొక వేరే సిటీ లాగా ఫీల్ అవుతుంది అప్పట్లో. అంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాను అనమాట బోయినపల్లిలోనే. బస్సు కూడా ఎక్కకపోతుండే 10th క్లాస్ వరకు. అయితే చెప్పింది నువ్వు ఫస్ట్ బిగినింగ్ నుంచి రావాలన్నమాట. సో ఇంటర్లో నాకు కలిసిన ఫస్ట్ ఫ్రెండ్ అనమాట ఈమె. అది ఎట్లా అంటే ఈమె బర్త్డే రోజు అనమాట. బర్త్డే రోజేనా? యాక్చువల్లీ దానికి ముందు మా కాలేజ్ జూన్లో స్టార్ట్ అయింది. మాకు జూలైలో యూనిట్ టెస్ట్లో స్లిప్ టెస్ట్లో పెడుతుండే. ఆ టైంలో నేను పెన్ పేపర్ అడిగాను అనమాట. వెనకాల చూస్తాను ఏం తీసుకురాలి ఎగ్జామ్ వాళ్ళకి, ఐ మీన్ యూనిట్ టెస్ట్ కోసం ఏం తీసుకురాలి, ఖాళీ ఒప్పుకుంటూ వచ్చింది. A4 సైజ్ షీట్ దగ్గర నుంచి నేనే ఇచ్చిన అన్ని. అంటే నేను కొంచెం మార్నింగ్ లేచి కష్టపడి బోయినపల్లి నుంచి రావాలి కదా. సో అందుకనే స్టేషనరీకి వెళ్ళి పేపర్స్ పెన్ అవన్నీ తీసుకునే టైం లేకుండా. సో మనం అవన్నీ లేకున్నా కూడా కాలేజ్లో ఎవరో ఒకరు ఉంటారు రిజిస్టర్లో. అందుకనే జల్దీ వరకు వచ్చిన కాలేజ్కి. జల్దీ ఏం రాలే, లేట్ వచ్చిన అనుకో. సో అప్పటి నుంచి ఇక రెగ్యులర్గా మాట్లాడడం కలవడం. మేము ఎట్లా అంటే మా ఇంటికి వెళ్తుంటేనే వీళ్ళు అనమాట మధ్యలో. ఓకేనా, మా ఇంటి దారిలోనే వీళ్ళు ఉంటుంది. సో ఇద్దరం కలిసి నడుచుకుంటారు ఇంటికి వెళ్తుండే. సో అట్లా డైలీ రోజు అంటే 365 days మేము కలుస్తూనే ఉంటాం అనమాట. సండే మండే సాటర్డే కూడా. సో ఫ్రెండ్ అంటే నాకు ఏమని గుర్తుకొస్తుంది అనమాట. కానీ ఈమె నాకు ఎంతోమంది వెనకాల చాలామంది ఇంకా స్పెషల్గా ఉన్నారని చెప్పేసి అనుకుంటుంది. ఎవరు లేరు అట్లా. అది ఛాన్సాలు చెప్తుంది, నాకు అర్థం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ టు బి నోటెడ్, అండర్లైన్ చేసి పెట్టుకుంటాను. అంతేనా? ఇంకా అదే చెప్తున్నా కదా, ఇది నెవర్ ఎండింగ్ బాండ్ అనమాట. సరే ఇప్పుడు ఇంకోటి ఉందా? ఒకటే క్వశ్చన్ అని చెప్తున్నాను అంటే ఆ క్వశ్చన్ అనే ఈ క్వశ్చన్. ఇప్పుడు నాకు అంటే అంతకుముందు నాకు పెళ్ళి కాదు, ఇప్పుడు నాకు పెళ్ళి అయింది. సంతోషం వచ్చినాడు, సంతోషం అర్థం చేసుకున్నాడు. పైన మన బాండ్ అట్లనే కంటిన్యూ అయిపోయింది. రేపు ఇన్ కేసు నీకు పెళ్ళి అయ్యి మీ వైఫ్ వచ్చింది అనుకో, అప్పుడు ఏంది పరిస్థితి? అర్థం చేసుకుంటుందా? నువ్వు ఫిక్స్ అయిపోయినా నేను మొత్తం మీరు అర్థం చేసుకోకపోతే చెప్తా కదా మొత్తం స్టోరీ మొత్తం చెప్తావా? ఓకే. ఇప్పుడు సంతోష్ నువ్వు వచ్చినంటే ఇక ఆమె అర్థం చేసుకోలేదు. ఓహో అట్లా వచ్చినావా? అర్థమైందా? అర్థమైంది. అర్థం చేస్తుంది, నేను అర్థం చేపిస్తాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ర్యాపిడ్ ఫైర్ కావాలి. ఇది ర్యాపిడ్ ఫైర్ కాదు, ఏదో నార్మల్గా. నాకు అసలు నీ మైండ్ నా గురించి ఏం జరుగుతుంది ఎప్పుడు తెలుసుకోలేదు కదా, ఇప్పుడు ఆ ఛాన్స్ రాలేదు. సో ఇప్పుడు ఇప్పుడు అట్లా వినిపిస్తలేదా? వినిపించకపోతే నేను మళ్ళీ కూర్చోబెట్టి దాని వాయిస్ ఓవర్ చేపిస్తాను. ఒకసారి ఆఫ్ చేసి ఇప్పుడు జరిగిన రికార్డ్ మొత్తం అవుతుందో చూసి చెప్పు. టేక్ అ పాజ్ గైస్. ఏం కాదు, వాయిస్ చెక్ అయిపోయింది, వాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. సో మల్లేష్ ఇంటర్ ఫ్రెండ్. నాకు వీడు ఒక ఇన్స్పిరేషన్ అనొచ్చు, ఒక బ్యాక్ బోన్ అనొచ్చు.
జోక్స్ పార్ట్ ఓకే. దాని తర్వాత ఇంకా అన్ని ఎవ్రీథింగ్ ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడర్ లాగా, సో అన్నీ నాకు ఇంట్లో తీసుకుంటాను అనమాట. సో గాడ్స్ నేను దేవుడిని అడుగుతున్నాకి మా ఇద్దరు బాండ్ చెడిపోకుండా ఉండాలి, ఇట్లనే లైఫ్లో వచ్చేంత వరకు మేము ఇట్లనే ఉండాలి అని అనుకుంటున్నాం. ఐ హోప్. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే వీడు నాకు చాలా లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ కాకుండా ఫ్యామిలీ కంటే ఎక్కువ. సో మీ లైఫ్లో ఏం లేదు, మండే నుంచి ఫ్రైడే వరకు నాకు ఆఫీస్, సాటర్డే సండేగా వీలే. ట్రూ, ఇదైతే ట్రూ. వాడు వాళ్ళ ఇంట్లో కంటే ఎక్కువ ఈడనే ఎక్కువ ఉంటాడు. ఇప్పుడు ఈ మధ్య అందరం మమ్మీ బెంగళూరుకి వెళ్ళిపోయింది, నేనేమో మా అత్తగారింటికి వెళ్తాను కాబట్టి సో వీడు రావడం పోవడం తక్కువ అయింది. లేకపోతే ఆఫీసు ఇక్కడ వాళ్ళ ఇంట్లో కంటే ఎక్కువ వాడు ఇక్కడ ఉండడమే ఎక్కువ అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కడ ఉన్నవారు అంటే దుకారం తేజస్వి వాళ్ళ ఇంట్లో ఫిక్స్ అయిపోతారు. వాడికి అనిపేదంటే ఈయనే ఉంటాడని అర్థం అన్నమాట. అట్లా అంత బాగుంది మా ఇద్దరికి. తినండి ఫస్ట్. దారా బాబు. సో ఇంకేమైనా మాట్లాడేది ఉందా మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పేది ఉందా? ఇంకేం లేదు, అంతా అయిపోయింది. ఓకే గైస్, సో ఈమె యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా రోజులు అయిందనమాట. సో షేర్ చేయండి వీడియోస్, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి. అప్పుడే మరి కొంచెం ఛానల్ ఎంగేజ్ పెరుగుతుంది, అప్పుడు కొంచెం సబ్స్క్రైబర్ పెరుగుతారు అనమాట. అది సో మా ఇద్దరి మధ్యలో ఈరోజు వరకు చిన్న మిస్అండర్స్టాండింగ్ రాలే, చిన్న గొడవలు కూడా అసలు ఇప్పుడు కాలే. 11 years అవుతుంది కానీ ఎప్పుడు కాలే. సో హోప్ఫుల్లీ ఇంకెప్పుడు అసలు ఇట్లా ఎప్పుడు అవ్వద్దు అని కోరుకుంటూ వీడియోని క్లోజ్ చేస్తున్నాం. సో దేవుడికి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట, మాకు ఎటువంటి గొడవలు రావద్దు, ఏం రావద్దు అని. ఈవెన్ చిన్నవి కూడా అసలు ఎప్పుడు రాలేదు. 11 yearsలో హ్యాపీగా ఉన్నాం, నవ్వుకుంటున్నాం, ఇద్దరికి ఏడిపించుకుంటాము, కొట్లాడతాము, కానీ ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్ ఈ మధ్యలో గ్యాప్ అసలు ఎప్పుడు రాలేదు. సో అదే పాజిటివ్ ఫీలింగ్తో ఈ వ్లాగ్ని క్లోజ్ చేద్దాం. ఓకే, అసలు ఏంటంటే నాతో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తారో అందరికనే ఉంటారు అనమాట. ఓకే ఓకే, అంటే ఏమో ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి అనుకో. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నాకు ఇదన్నా నీకు రాదు, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నాకేదో లైక్ చేసి షేర్ చేయండి అని తొందరగా రాదు. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం, ఎందుకంటే మాకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతలేరు అనమాట. అది అక్కడ అయిపోయింది బండి. వ్యూస్ మాత్రం మంచిగా వస్తున్నాయి మీకు. అవును, వ్యూస్ మంచిగా వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రమోషన్ చేయాలి. యాక్చువల్లీ చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. ఏంటిది? ఇది చెప్దాం అనుకున్నా, సరే గుర్తొచ్చినప్పుడు చెప్తామండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుర్తొచ్చింది ఏం చెప్దాం అనుకున్నాను. మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ఫ్రెండ్ ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళని కూడా ట్యాగ్ చేయండి, వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అంతే. బాయ్ బాయ్, గుడ్ నైట్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.